ఆయన అందరికీ నమస్కారము. నా పేరు జగదీష్. మా ఊరు వచ్చేసి లక్కుంట, పొంగనూరు మండలము, చిత్తూరు డిస్టిక్. ఎన్ని ఎకరాలు వేసారన్న మీరు? 6 ఎకరాలన్నా. ఏ వెరైటీ వేసారు? బాహో వజ్ర. ఇది వచ్చేసి ఏ వెరైటీ? బాహో వెరైటీ. మీరు దుక్కులోకి ఏమేమి వేసారు? ఐరమా ప్లస్, ఐరమా ఫ్లెడ్జ్ 8 కేజీలు 2 కలిపి 16 కేజీలు చొప్పున వేసినాము ఎకరాకి. బెడ్ ప్రిపరేషన్ అప్పుడు? బెడ్ ప్రిపరేషన్ ముందే? బెడ్ ప్రిపరేషన్ ముందే వేసుకుని బెడ్ వేసారు. మేము దీనికి ఫస్ట్ వచ్చేసి ఐరమా ప్లస్, ఐరమా ఫ్లెడ్జ్ చేసినాం కదా. మేము పోయినసారి వాడినలేదు, మేము అప్పుడేం గమనించట్లేదు. ఈసారి వాడినాం కాబట్టి ఇట్లా చూస్తే మటుకు మొత్తం బెడ్ మొత్తం ఏర్ కనపడుతుంది. ఈసారి నా 3 అడుగులు బెడ్ తోలినాము. మల్చింగ్ షీట్ మొక్క దగ్గర చింపినప్పుడు ఇట్లా వేరు కనపడుతుంది. ఇదైతే ఐరమా ఫ్లెడ్జ్, ఐరమా ప్లస్ వాడిన దీనివల్లనే ఇంత 3 అడుగులు బెడ్, 3 అడుగులు మొత్తానికి ఉన్నాయన్న ఏర్లు. ఈసారి అది వాడిన దానివల్ల వేరు అనేది 3 అడుగులు మొత్తానికి వస్తుంది. కాబట్టి మనం ఎంత ఎరువు వదిలినా కానీ వేస్టేజ్ కాకుండా మొత్తం ఇది మొత్తం లాగి మళ్ళీ చెట్టుకి గ్రోత్ బాగా తీస్తుంది. కాబట్టి దీన్ని వాడేది చాలా బాగుంటుంది. నా పొలంలో వచ్చేసి నువ్వు మల్చింగ్ షీట్ ఎక్కడైనా చింపి చూసినా కానీ ఏరు ఇదే విధంగా కనపడుతుంది. దీనివల్ల గ్రోత్ ఇది వాడిన దానివల్ల గ్రోత్ చెట్టు చూస్తే 45 డేస్ అవుతుంది. ఇట్లా ఉన్నదన్న మా పంట. ఐరమా ప్లస్, ఐరమా ఫ్లెడ్జ్ వాడిన దానివల్లనే ఇది గ్రోత్ వస్తుంది చెట్టు. ఏర్ ఎందుకంటే ఏర్ మొత్తం బెడ్ మొత్తం పోతుంది కాబట్టి మనకి గ్రోత్గా చెట్టు వస్తుందన్న. ఈ ఎండకు తట్టుకొని బెడ్ మొత్తం తెల్లవేరే అన్న. ఏడన్నా నా చేనులో ఏడన్నా చెక్ చేసుకున్నా కానీ ఇది వాడిన దానివల్లనే అనిపిస్తుంది నాకు. మీకు నేను చెప్పేది ఏమంటే ఐరమా ప్లస్, ఐరమా ఫ్లెడ్జ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దుక్కులేక వేసుకుంటే చాలా బాగుంటుందన్న. అందరికీ ధన్యవాదాలన్న.